అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఒక కొత్త టాపిక్ని తీసుకొచ్చానండి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, దేశంలో కానివ్వండి, మొత్తం ఎలక్షన్స్ హవా నడుస్తుందండి. ఎలాగంటే ఇప్పుడు దేశంలో బీజేపీ హవా నడుస్తుంది, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తుంది, ఏపీలో ఇంకా ఎలక్షన్స్ కాలేదు, ఇంకా ఏ పార్టీ వస్తుంది, ఎవరికి ఎలా బలాలు బలహీనతలు ఏంటి ఒకసారి చూద్దాం. మనం ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పటికీ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారి డేట్ ఆఫ్ బర్త్ని మనం అనాలిసిస్ చేద్దాం. ఎలా ఉంటుంది, ఎవరికి బలాలు ఎక్కువ, ఎవరికి బలహీనతలు ఉన్నాయనేది చూద్దామండి. ముఖ్యంగా మనము ప్రస్తుత సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ చూస్తే ఆయన డేట్ ఆఫ్ బర్త్ 21/12/1972 అండి. ఈయన బర్త్ నంబర్ వచ్చేసి 3, డెస్టినీ నంబర్ 7 అవుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 2/4/1950 అండి. అయితే నేను గతంలో చెప్పాను, ఏ వ్యక్తి అయినా సరే పొలిటికల్గా సక్సెస్ కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్లో 4 అయినా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్లో 3 అయినా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్లో 8 అయినా ఉండాలి. ఇటువంటి వ్యక్తులు చాలా హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్తారు అని చెప్పుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మీరు చూడండి, డేట్ ఆఫ్ బర్త్లో 3 ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ నంబర్ 3. చంద్రబాబు నాయుడు గారి డెస్టినీలో 3 ఉందండి. చంద్రబాబుకు 3 ఉంది, ఆయన 4 ఉంది. కాబట్టి ఆయన చాలా సంవత్సరాలు పొలిటికల్ సుదీర్ఘమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే ఇప్పుడు రాబోయే 2024 ఎలక్షన్ ఎలా ఉండబోతుంది ఏపీలో చూద్దాం ముఖ్యంగా. అయితే ఇక్కడ పర్సనల్ ఇయర్ని కూడా పరిగణలో తీసుకోవాలి. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారు, 2019లో జగన్ గారు ఎందుకు గెలిచారో చూద్దాం. 2019 అంటే 2019 అనేది 12 అవుతుంది, 3 అవుతుంది. అంటే 2019వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ నంబర్కి మ్యాచ్ అయింది. 21/3 ఉంది కాబట్టి వెరీ సక్సెస్ఫుల్గా ఆయన సీఎం అయ్యగలిగాడు. 2024లో జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉండబోతుంది అనేది పర్సనల్ ఇయర్ పరంగా చూసుకున్నప్పటికీ 5 రాబోతుంది. పర్సనల్ ఇయర్ 5 అనేది లైఫ్లో ఒక కొత్త మార్పుని సూచిస్తుంది జీవితంలో. అంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఈయన జీవితంలో ఒక మార్పు అనేది రాబోతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారి బర్త్ నంబర్ని మనం చూసుకుంటే ఈయన బర్త్ నంబర్ అనేది చాలా నార్మల్ నంబర్. బర్త్ నంబర్ 2 అనేది చాలా నార్మల్ నంబర్. డెస్టినీ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండి. డెస్టినీ 3 ఉంటే కనుక ఇటువంటి వ్యక్తులు చాలా క్రియేటివిటీ ఉంటుంది, చాలా నాలెడ్జ్ ఉంటుంది, ఈయన చాలా పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతారు, సమాజానికి సేవ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి పొలిటికల్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు. అయితే ఈయన బర్త్ నంబర్ అండ్ మంత్ నంబర్ కంటే కూడా చంద్రబాబు గారిది ఇయర్ నంబర్ వెరీ పవర్ఫుల్. డేట్ ఆఫ్ బర్త్లో పవర్ఫుల్ నంబర్లు లేకపోయినప్పటికీ కూడాను ఈయన ఇయర్ నంబర్లో 159 ఉంది. 1950లో పుట్టాడు. వెరీ సక్సెస్ఫుల్. తను ఒక పేదరికంలో పుట్టినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 159 లైన్ విల్ పవర్ లైన్ ఉంటుందో ఇటువంటి వ్యక్తులు చాలా కష్టపడి పైకి వస్తారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ప్లస్ వీళ్ళు లైఫ్లో ఎంత స్ట్రగుల్ని అనుభవించినా, ఎన్ని రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా కూడా అనుకున్న లక్ష్యానికైతే వీళ్ళు వస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా చూడండి, చంద్రబాబు గారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది. 2024 పర్సనల్ ఇయర్ చూసుకున్నప్పటికీ 5 రావడం జరిగింది. 5 అనేది వెరీ గుడ్ నంబర్. చాలా పోటాపోటీ ఎలక్షన్స్ ఉంటాయి ఏపీలో. అయితే 2 డేట్ ఆఫ్ బర్త్లు మనం కంపారిజన్ చేసి చూసుకున్నప్పటికీ 2 సింహాలు చాలా పోటాపోటీగా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి బర్త్ నంబర్ 2కి 2024 అనేది కొంత నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది.
అయినా ఇక్కడ పోటీ అనేది చాలా తీవ్రతరంగా ఉంది. చంద్రబాబు చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు ఏపీలో. అదేవిధంగా ఈ జగన్ గారి డేట్ ఆఫ్ బర్త్కి మీరు కనుక చూస్తే 3 నంబర్ అనేది 2024కి అనుకూలంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి డేట్ ఆఫ్ బర్త్ కంటే కూడాను జగన్ కొంత ఒక మెట్టు పైన ఉండే అవకాశం ఉంది. చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. అయినప్పటికీ కూడాను చంద్రబాబు పోటీ అనేది చాలా కష్టంగానే ఉంటుంది అక్కడ. కాబట్టి జగన్కు కూడా అంత ఈజీ కాదు అక్కడ గెలవడం అనేది. చంద్రబాబు చాలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నాడు. ఇక్కడ అలయన్స్ కూడా చాలా పోటాపోటీగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏపీలో కొద్దిగా జగన్కి అవకాశాలు చాలా మెరుగుగా ఉన్నాయి. దానికి తోడు పవన్ కూడా చంద్రబాబుకి తోడయ్యే అవకాశం ఉంది. పోటీ చాలా టఫ్గా ఉండబోయే అవకాశం ఉంది. ఏ వ్యక్తి అయినా అండి పొలిటికల్లో సక్సెస్ కావాలి అంటే లో షో గ్రిడ్లో 5 నంబర్ ఉండాలి అండి. 5 నంబర్ లేకపోతే లైఫ్ అప్ అండ్ డౌన్ స్ట్రగుల్ ఉంటూ ఉంటుంది. అందుకోసమే జగన్ గారికి ముఖ్యమంత్రి అయినా కూడాను ఎన్నో రకాల స్ట్రగుల్స్ని ఎదుర్కొంటున్నాడు. అక్కడ మీరు చూడండి, కుటుంబ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాడు, ఇక్కడ పొలిటికల్ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాడు, తర్వాత పర్సనల్గా కొన్ని కేసులు ఎదుర్కొంటూ ఉంటున్నాడు. ఇవన్నీ దేని పరంగా వస్తున్నాయి అంటే తన డేట్ ఆఫ్ బర్త్లో మెయిన్గా 5వ నంబర్ లేదు. 5వ నంబర్ లేకపోవడం వల్ల ఇన్ని స్ట్రగుల్ని ఎదుర్కొంటున్నాడు. తను అంత ఈజీగా సీఎం కాలేడండి. చాలా హార్డ్ వర్క్తో సక్సెస్ అయ్యాడు. ఎప్పుడైతే 5 నంబర్ వచ్చి ఉంటుందో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరులో మెయిన్గా ఇక్కడ 1 నంబర్ రావడం జరిగింది. అది పొలిటికల్గా తనకు సక్సెస్ అయిందండి. ఏ వ్యక్తి అయినా పొలిటికల్గా సక్సెస్ అవ్వాలంటే గురు బలం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ నంబర్ 3 అది గురువు కాబట్టి సక్సెస్ అవుతున్నారు. 5 నంబర్ కూడా ఇంకా ఉంటే చాలా ఈజీగా సక్సెస్ అయ్యేవారు. అయినప్పటికీ ఓవరాల్గా ఏపీలో ఈసారి ఎలక్షన్లు చాలా పోటాపోటీగానే ఉన్నాయి. జగన్ గారు మాత్రం ఒక మెట్టు పైన ఉంటున్నాడు. రాబోయే రోజుల్లో ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.